గురుభ్యో నమః. నా పేరు మహేష్ యోగా వైబ్స్ ఛానల్కి స్వాగతం. ఇది పశ్చిమోత్తానాసనం. ఇది ఏ రకంగా చేయాలో మీకు చేసి చూపిస్తాను. మీకు పశ్చిమోత్తానాసనం చేసే విధానం చూపిస్తాను, చూడండి. చేతుల పైకెత్తు, గాలి తీసుకుంటూ పూర్తిగా మీ ఛాతిని పైకి చాపడానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు పైకి సాగదీసి గాలి వదులుతూ ఇలా 2 వేలతో చక్కగా కాలి బొట్టను వెళ్ళి పట్టుకుని ఒకసారి మళ్ళా శ్వాస తీసుకుంటూ వదులుతూ చేసుకొని ఇప్పుడు శ్వాసను ముందుకు బయటకు వదిలేస్తూ ముందుకి మీ ఛాతీని సాగదీస్తూ ఇలా మోకాళ్ళను అందుకోవటానికి ప్రయత్నం చేయండి. మోకాళ్ళు పైకి లేకూడదు. సాధ్యమైనంత వరకు ఇలా వంగటానికి ప్రయత్నం చేయండి. తీసుకోగలిగినంత గాలి తీసుకుంటూ వదులుతూ చేయండి. ఈ పశ్చిమోత్తానాసనం కొంచెం ఎక్కువ సాధన చేస్తే కానీ దాన్ని పూర్తి స్థితిలోకి వెళ్ళలేము. దానికోసం ప్రతిరోజు దీన్ని కొంచెంగా సాధన చేసుకోవచ్చు. ఈ ఆసనంలో వెన్నెముక ఎంత సాగగలదో అంతగా సాగుతుంది. కూర్చున్నప్పుడు కంటే వెన్నెముక ఈ ఆసనం సుమారు 25-30% అధికంగా సాగటానికి అవకాశం ఉంది. వెన్నెముక ఇరువైపులో ఉండే కండరాలు బలపడతాయి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. నడుము కటి ప్రదేశానికి మధ్య ఉండే నరాలన్నీ బలపడి ఆ నరాలు ఏ అవయవాలకు వెళ్తాయో ఆ అవయవాలన్నీ బాగా పనిచేయటానికి కూడా ఈ ఆసనం ఉపయోగపడుతుంది. వెన్ను నుండి కాళ్ళలోనికి వెళ్ళే నరాలు ఈ ఆసనంలో బాగా సాగదీయబడతాయి. ముఖ్యంగా సయాటికా నరం బాగా సాగటం వల్ల భవిష్యత్తులో సయాటికా నొప్పిని తగ్గించుకోవటానికి, రాకుండా చూసుకోవటానికి కూడా ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. బాగా వంగినప్పుడు పొట్టకండరాలు బాగా నొక్కుని వాటిపై బాగా ఒత్తిడి పడి ఆ భాగంలో కొవ్వు కరుగుతుంది. ఈ ఆసనంలో ముందుకు వంగి సాగినప్పుడు ప్యాంక్రియాస్ గ్రంథిపై ఒత్తిడి పడి ఆ కణాలు బాగా శక్తిని ముంచుకొని పెన్సిలిన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. ఈ ఆసనంలో ముందుకు వంగి సాగినప్పుడు మలాశయం మీద కూడా మద్దిపడి మలబద్ధక సమస్య నుంచి కూడా బయటపడటానికి అవకాశం ఉంది. తర్వాత ఈ ఆసనంలో స్త్రీల గర్భాశయము, మూత్రకోశము, కాలేయము, పొట్ట ప్రేగులు, స్ప్లీన్ మొదలగు అవయవాల మీద ఒత్తిడి పడి రక్త ప్రసరణ జరిగి వాటి పనితీరుని బాగా మెరుగుపరుచుకుంటాయి. నడుము నొప్పులు, సయాటికా, మెడ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని తక్కువ ముందుకు వంగి చేయటం మంచిది. లివర్ ఇబ్బందులు, ఐబీపీ, గుండె జబ్బులు ఉన్నవారు ఈ ఆసనం చేయకపోవడం మంచిది. ఏమైనా సందేహాలు ఉంటే దిగువ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసి మీ సందేహాలు తీర్చుకోవచ్చు. ఉండలేనప్పుడు బయటకు వచ్చేసి రిలాక్స్ అవ్వండి. మీ ఆరోగ్యం కోసం నేను చెప్పబోయే ఆసనాల గురించి కానీ తర్వాత వీడియోలో కలుద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః.